సో హాయ్ గైస్ అందరికీ. నిన్న ఎపిసోడ్లో నాగార్జున గారు అందరికీ దుమ్ము దులిపిశారనమాట. బాక్సులు తెచ్చారు, బాక్సులు తెచ్చి అందరు బాక్సులు బద్దలవుతాయని చెప్పారు. అలాగే బద్దలైపోయినాయి. ఇక హరీష్ ఎందుకు అంత మూర్ఖంగా మాట్లాడుతున్నాడు మీకు అనిపించిందా? హరీష్ మూర్ఖంగా మాట్లాడుతున్నాడు. హరీష్కి అంటే హరీష్ని చూస్తే ఒక్కొక్కసారి హరీష్ దాంట్లోకి మన మనీష్ మర్యాద దూరుతున్నాడేమో అనిపిస్తుంది నాకైతే. అంత మూర్ఖంగా మాట్లాడుతున్నాడు అబ్బా హరీష్. హౌస్ మేట్స్ అందరూ చెప్పారు ఆయన మాట్లాడుతాను రాంగ్ అని. హౌస్ మేట్సే కాకుండా ఆడియన్స్ కూడా చెప్పారు, స్టేజ్ పైన ఆడియన్స్ నేను ఎపిసోడ్లో. అయినా ఆయన మూర్ఖంగా మాట్లాడుతున్నారు, నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు, నేను ఫ్రెండ్షిప్ కోసం రాలేదు అది ఇది అని చెప్పేసి. మరి జోకులు వేస్తున్నారు కదా, అప్పుడు జోకులు ఎందుకు వేస్తున్నారు ఒకరి మీద ఒకరు? మన ఎమాన్యుయల్ రెడ్ రోజ్ అన్నారు, ఎందుకు వేసారు జోకులు? సో మాట్లాడదాం. అండ్ నాగార్జున గారు ఇక్కడ ఒక వీడియో మిస్ చేశారు అనిపించింది, అది మరి రేపు వేస్తారో లేదు చూద్దాం. ఏంటి వీడియో అంటే ఈరోజు ఎపిసోడ్లో ఏంటి వీడియో అంటే మన శ్రీజ అండ్ తనుజ గౌడ ఎలిమినేషన్ ప్రక్రియలో హరీష్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి హరీష్ మన తనుజ గౌడ ఒక మాట అంటారు, ఏంటంటే మీ బాడీ లాంగ్వేజ్ బాగాలేదండి అది అని అంటారు. ఈయన బాడీ లాంగ్వేజ్ బాగాలేదంటే తనుజ గౌడ ఏమో తన బాడీ గురించి మాట్లాడారు అని చెప్పేసి ఆవిడ 2 hours పైన ఏడుస్తారబ్బా ఆ విషయం గురించి. చాలాసేపు ఏడుస్తారు. అసలు ఆవిడ అంతలాగే బాధపడ్డారు కదా, దాన్ని ఎందుకు చూపించలేదు వీడియో? అడిగారు కూడా టాపిక్ గురించి నాగార్జున గారు. తనుజ గౌడని అడిగారు, అసలు ఎందుకమ్మా నువ్వు ఎవరో ఎందుకు ఫీల్ అవుతున్నావు, నీకు దగ్గర క్లోజ్ ఉండాలంటే ఫీల్ అవ్వరు కదా అని చెప్పి అడిగినప్పుడు అది కరెక్టా కాదా, ఎలా పోర్ట్రే అవుతుందో అని చూపించాలి కదా. వీడియో చూపించలేదు. మేబీ వీడియోలు ఎంత అయిందని చూపించలేదో, లేకపోతే ఈరోజు ఎపిసోడ్లో టెలికాస్ట్ అవుతా చూద్దాం. అది చూపించుంటే బాగుండు, ఎందుకంటే ఆవిడకి అర్థం కావాలి తనుజ గౌడ గారికి ఆయన ఏమన్నారో ఈవిడ ఏం అర్థం చేసుకున్నారో. అండ్ ఇక్కడ మాస్క్ మ్యాన్ ఏంటంటే ఆయన మాట్లాడుతుంది కరెక్ట్ అనుకుంటున్నారు, నేను మాట్లాడుతుంది మాత్రం కరెక్ట్, మిగతా వాళ్ళు మాట్లాడుతుంది రాంగ్ అని అనుకుంటున్నారు. గుండంకుల్ అనేది ఆయనకి ఎలాగైతే రాంగ్ అనిపించిందో రెడ్ రోజ్ అనేది కూడా హిమాలయకి అలాగే రాంగ్ అనిపిస్తుంది. కానీ ఈ రెండు వర్డ్స్లో కూడా పెద్దగా మిస్టేక్స్ లేవు, అంటే తప్పు వర్డ్స్ అన్న ఫీలింగ్ లేదు. కాకపోతే రెడ్ రోజ్ అంటే మనం కోపంలో ఉన్నప్పుడు రెడ్ రోజ్ అన్నాం అనుకుని, రెడ్ రోజుని తెలుగులో కన్వర్ట్ చేసుకోండి మీరు, అర్థమవుతుంది. మనం రెగ్యులర్గా వాడే తెలుగు భాషలో కన్వర్ట్ చేసుకోండి రెడ్ రోజ్ అంటే అర్థమవుతుంది. కోపంలో అంటే చిరెత్తుకు వస్తుంది ఎవరికైనా సరే రెడ్ రోజ్ అని. నార్మల్గా ఉన్నప్పుడైతే ఫన్నీగా వెళ్ళిపోద్ది, కోపంలో ఉన్నప్పుడు అంటే చిరెత్తుకు వస్తుంది. అదేవిధంగా ఫన్నీ యాంగిల్లో ఉన్నప్పుడు కూడా ఎమాన్యుయల్ వెంటనే రెడ్ రోజ్ అనగానే మనకు మాస్క్ మ్యాన్ ఎమాన్యుయల్ వెంటనే గుండంకులు అన్నాడు, దాంట్లో మిస్టేక్ తప్పు ఏమీ లేదు. ఓకే, నాగార్జున గారు రాకముందు ఇక్కడ ఫ్రైడే ఎపిసోడ్ ఏమవుతుందో చూపిస్తారు. ఇక్కడ కూడా మన మాస్క్ మ్యాన్ ఇక్కడ అందరూ కామనర్స్ అందరూ సెలబ్రిటీస్ని పొగుడుతున్నారు, ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, ఫేక్గా ఉంటున్నారు, రియల్గా ఉండట్లేదు, ఎవరు సెల్ఫ్గా ఆడట్లేదు, అందరూ గ్రూప్గా ఆడుతున్నారు, గ్రూప్గా అయినా కలిసి కామనర్స్ ఎవరు ఆడట్లేదు అని ఇంది స్టేట్మెంట్. ఏదో ఒకటి ఆడుతున్నారు. అసలు వాళ్ళు ఇప్పుడు కామనర్స్ సెలబ్రిటీస్ దగ్గర అవ్వాలి, అవ్వకపోతే వేరియేషన్ వచ్చేస్తాయి, వాళ్ళు వేరు వీళ్ళు వేరు అని. క్లోజ్ అయితేనే రేపు పొద్దున్న ఎలిమినేషన్లో నామినేషన్లో గట్టి పాయింట్స్ చేయడానికి ఛాన్స్ ఉంటాయి. ఎవరితో మాట్లాడుకుంటే మనం ఒక్కరమే ఉంటే నామినేషన్ పాయింట్స్ ఎలా దొరికితే మనకి దొరకవు కదా. సో వాళ్ళు చేస్తుంది కరెక్టే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చేస్తుంది రాంగ్ ఏమో. మీరు కూడా మాట్లాడండి, ఎవరవుతున్నారు. నాగార్జున అదే అంటున్నాడు, సార్ నేను కెప్టెన్ నేను హౌస్ ఓనర్ అయినా సరే కిచెన్ డిపార్ట్మెంట్లో నేను వెళ్ళట్లేదు సార్, అడగట్లేదు అంటే ఎందుకు అడగవు, ఎవరు అడగొద్దన్నారు, నిన్ను అడగదని చెప్పారు ఎవరైనా అంటే లేదు సార్ అంటే. మరి నువ్వే అడగకపోతే నీకు నచ్చకపోతే నువ్వు అడగట్లేదు, దానికి ఎందుకు మళ్ళీ నేను అడగట్లేదు చేయట్లేదు అని చెప్పి అంటున్నావు అని చెప్పేసి నాగార్జున గారు అడిగారు. ఓకే, ఈ టాపిక్ నడుస్తుంటుంది ఇక్కడే. నాగార్జున గారు రాకముందు ఫ్రైడే టాపిక్లోనే కాఫీ గురించి టాపిక్ నడుస్తుంది. ఏంటి, సంజన గారు మన ఆశా ఫ్లోరాకి కాఫీ ఇవ్వద్దన్నారు అని టాపిక్ నడుస్తుంది ఇక్కడ. ఈ టాపిక్ మీద కూడా నిన్న ఎపిసోడ్లో నాగార్జున గారు వచ్చేటప్పుడు టాపిక్ అడిగారు, ఫ్లోరాకి అండ్ సంజనాకి నించోబెట్టి, అసలు ఎందుకమ్మా ఫ్లోరా ఎయిర్ కండిషనర్ షాంపూలో ఎందుకు మిక్స్ చేసావు, అండ్ ఆశా గారికి కాఫీ ఇవ్వద్దన్నారా అని చెప్పేసి మన శ్రీజ అండ్ ప్రియా నించోబెట్టి అడుగుతారు. శ్రీజ అండ్ ప్రియా చెప్తారు, అవును సార్ సంజన గారు ఏమి ఇవ్వద్దన్నారు ఆశా ఫ్లోరా గారికి, సో అందుకని కాఫీ ఇవ్వలేదు, కానీ రాము రాథోడ్ గారికి టీ ఇవ్వమన్నారు అంటే నాగార్జున అడుగుతారు ఇక్కడ ఒక మాట, ఎందుకు రాము రాథోడ్కి టీ ఇవ్వమన్నారు, మరి అందరికీ రూల్ అంటే రూల్ కదా, ఎందుకు మరి అలాగే చేయాలంటే, ఆ రాము రాథోడ్కి నేను ఒక టాస్క్ ఇచ్చాను సార్, తను బాగా డ్యాన్స్ చేసి నన్ను ఎంటర్టైన్ చేస్తే నేను టీ ఇస్తాను అన్నారు. మరి అదే టాస్క్ ఇప్పుడు ఆశా ఫ్లోరా కూడా ఇవ్వచ్చు కదా,
అదే సేమ్ టాస్క్ అది కాకపోయినా ఏదైనా కామెడీ టాస్కో లేకపోతే ఏదో స్కిట్టో ఏదో ఇచ్చి ఈవెన్ మన స్కిట్లో కూడా ఆశా ఫ్లోరా కానీ అలా చేయలేదు. సంజన తను సంజన గర్లన్ గారు సంజన గాలరాని గారు ఇక్కడ ఆశా ఫ్లోరాని బాగా కోపంగా చూస్తున్నారని క్లియర్ కట్గా అర్థమవుతుంది అబ్బా. ఎందుకంటే మొన్న సంజన గర్లాని గారు కెప్టెన్ అయినప్పుడు తన క్లాత్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మన టెనెంట్స్ నుంచి హౌస్లోకి తీసుకురావాలి కెప్టెన్ హౌస్కి. ఇక్కడ ఇద్దరికి అప్పచెప్పారు, ఇమాన్యుల్ అండ్ సంజన గర్లాని గారిని తీసుకురామారు. ఎందుకు ఆవిడ కూడా ఆవిడలాగా సెలబ్రిటీ కదా, ఆవిడ కూడా సేమ్ ఏజే కదా, ఎందుకు ఆవిడకి చెప్పారు పని మనిషిలాగా ఎందుకు ట్రీట్ చేస్తున్నారు సంజన గర్లా గారిని? అది కరెక్ట్ కాదు. సో ఆ ఫీలింగ్ మనసులో పెట్టుకొని వీడికి అసలు ఏమి ఇవ్వట్లేదు, ఈవెన్ హౌస్లో రానివ్వట్లేదు, కాఫీ ఇవ్వట్లేదు, అసలు ఏమీ ఇవ్వట్లేదు. ఇలాగని చెప్పేసి మన శ్రీజ కూడా అడుగుతారనమాట, మరి రాము గారికి ఇస్తున్నారు అది అంటే టాస్క్ అది అని చెప్పి టాస్క్ కూడా వీడికి ఇచ్చి ఇవ్వచ్చు. వీడు పార్షియాలిటీ చూపిస్తున్నారు, కెప్టెన్గా సరిగా ఈ బాధ్యతలు నిర్వర్తించట్లేదు అనిపిస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫేవరేజ్ చేస్తున్నారు. ఆవిడ ఆల్రెడీ చెప్పారు, నాకు ఇష్టమున్న వాళ్ళకి ఇస్తాను, నాకు క్లోజ్గా ఉన్న వాళ్ళకి ఇస్తాను, నేను వేరే వాళ్ళకి ఇవ్వను అని చెప్పారు. అది ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్ అనుకోవచ్చు, మన పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రం రాంగ్ అది. ఎందుకంటే హౌస్లో చాలామంది చాలా వర్క్ చేస్తారు. ఆశా ఫ్లోరా గారు కూడా వాష్రూమ్ క్లీన్ చేస్తున్నారు. రాము రాథోడ్ కూడా చాలా బాగా వర్క్ చేస్తున్నాడు, చాలా బాగా పని చేస్తున్నాడు. ఇక్కడ నాగార్జున గారు చాలా మెచ్చుకుంటారు రాము రాథోడ్ని. రాము రాథోడ్ బాగా ఉతుకుతున్నావు, ఆరేస్తున్నావు, మడత పెడుతున్నావు, ఇస్త్రీ చేస్తున్నావు, సూపర్ అంటారు. అది ఓన్లీ పనిలోనే కాదు, గేమ్లో కూడా అలాగే ఉంది. నాగార్జున గారు పని పెట్టుకొని అడగలేదు గేమ్లో కూడా. డిమాండ్ పవన్ నించోబెడతారు, డిమాండ్ పవన్ నించోబెట్టి డిమాండ్ పవన్కి ఇది స్ట్రైక్ అయిందో లేదో తెలియదు, నాకైతే ఒక పాయింట్ స్ట్రైక్ అయింది. డిమాండ్ పవన్ నిన్ను పవన్ అని పిలాలా, డిమాండ్ పవన్ అని పిలాలంటే మీ ఇష్టం సార్ అంటారు. అంటే ఇక నాగార్జున అడుగుతున్న పాయింట్ ఏంటంటే, నువ్వు డిమాండ్ పవన్ అని ఎందుకు పెట్టుకున్నావు, వీక్ నుంచి స్ట్రాంగ్ అవడానికి పెట్టుకున్నావు కదా, వీక్ నుంచి స్ట్రాంగ్ అవడానికి పెట్టుకున్నప్పుడు అంత స్ట్రాంగ్గా ఎందుకు ఆడట్లేదు హౌస్లో? ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో డిమాండ్ పవన్ అని అడిగారు నాగార్జున గారు. ఆ పాయింట్ పవన్కి అర్థమయ్యి ఇప్పటికైనా పవన్ కొంచెం ముందుగా వెళ్ళి మాట్లాడితే ఆడితే బాగుంటుంది. డిమాండ్ పవన్ అన్న పేరుకి వాల్యూ ఉంటుంది, లేదంటే నాగార్జున గారు అంటే పవన్ అని అంటారు. అండ్ ఇక్కడ నాగార్జున గారు ఒక్కొక్క బాక్స్ ఓపెన్ చేస్తారు, బాక్స్ బద్దలు అవుతాయి అని చెప్తారు కదా. ఒక్కొక్క ఒక బాక్స్లో ఫ్రీ బాడ్ ఉంటుంది, ఒక బాక్స్లో గుండంకులు ఉంటుంది, ఒక బాక్స్లో పొటాటో ఫ్రై ఉంటుంది, ఒక బాక్స్లో ఫ్రెండ్షిప్ గురించి ఉంటుంది. ఇలాగ ఒక్కొక్క బాక్స్ ఓపెన్ చేసి ఆ బాక్స్లో ఉన్న థీమ్ గురించి ఎవరికైతే ఆర్గ్యుమెంట్ అయిందో వాళ్ళు నించోబెడతారు. ఆల్రెడీ మీరు ఎపిసోడ్ చూసుంటారు నిన్న. ఎలిమినేషన్ కూడా మనం అన్ఎక్స్పెక్టెడ్గా ఎలిమినేషన్ నేను చెప్పాను కదా, ఎలిమినేషన్ కూడా చాలా అన్ఎక్స్పెక్టెడ్. అసలు సృష్టి వర్మ గారు ఎలిమినేషన్ అయిపోతారని అసలు నేను ఊహించలేదు, 0.1% ఊహించలేదు. ఎందుకంటే ఆమె కన్నా వీక్ కంటెస్టెంట్స్ ఉన్నారు హౌస్లో, లేరు అనలేదు. కానీ ఓట్ ఫాలోయింగ్ కూడా ఎక్కడైనా చూసుకోవచ్చు, మన ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ పోల్స్ చూస్తుంటే ఫస్ట్ ప్లేస్లో తనుజ గౌడ గారు ఉన్నారబ్బా, సెకండ్ ప్లేస్లో మన సుమన్ శెట్టి అని ఉన్నారు. అసలు వీళ్ళిద్దరికీ ఇంత బాగా ఎలా పడుతున్నాయి ఓట్స్ అర్థం కాలే. తనుజ గౌడకి ఎమోషనల్గా పడుతున్నాయి అనుకోవచ్చు, లేడీస్ బ్యాక్గ్రౌండ్ ఉంది, సీరియల్ యాక్టర్ కాబట్టి పడుతున్నాయి. సుమన్ శెట్టి గారికి ఎలా పడుతున్నాయి, ఆయన ఎప్పుడో సినిమా ఫీల్డ్ వదిలేశారు, చాలా సంవత్సరాల క్రితమే ఎప్పుడో సినిమాలు ఉన్నారు, ఈ రీసెంట్ సినిమాలు కూడా లేరు ఆయనకి ఎలా పడుతున్నాయి? మేబీ పిఆర్ ఏమైనా బాగా వర్కౌట్ అవుతుందంటారా? సో తను ఓట్స్ మాత్రం బాగా పీక్స్లో పడుతున్నాయి. ఇక్కడ బిగ్ బాస్ ఓన్లీ ఓట్స్ ద్వారా మాత్రమే సెలక్షన్ చేస్తున్నారు, జనం వేసిన ఓట్ల ద్వారా మాత్రమే ఎలిమినేషన్ ఇస్తున్నారు అని క్లియర్గా అర్థమవుతుంది. కానీ ఒక్కొక్కసారి ఓట్ల ద్వారా కాకుండా గేమింగ్ బట్టి కూడా ఎలిమినేషన్ చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్. మీ ఎలా అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు నాగార్జున గారు ఒక బాక్స్ ఓపెన్ చేస్తారు, ఒక్కొక్కటి ఓపెన్ చేస్తే ఫస్ట్ బాక్స్ ఏమో ఫ్రీ బాడ్ ఉంటుంది. ఫ్రీ బాడ్ అనే దగ్గర సంజన గల్రాని గారు ఫ్రీ బాడ్ అంటారు మన ఆశా ఫ్లోరా గారిని. ఆశా ఫ్లోరా ఏమో సంజన గర్ల గారిని బ్యాక్ పిచ్చింగ్ అంటుంది. సో ఈ బ్యాక్ పిచ్చింగ్ ఫ్రీ బర్డ్ రెండు కూడా మిస్టేక్, రాంగ్ వర్డ్స్ ఏం కాదు, రెండు మనం రెగ్యులర్గా యూజ్ చేసుకునే వర్డ్సే. కాకపోతే కరెక్ట్ టైంలో కరెక్ట్ సెంటెన్స్లో అది వాడకపోతే మాత్రం కరెక్ట్గా బ్యాడ్ వర్డ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఫ్రీ బర్డ్ అని ఎందుకు అన్నారు అంటే సంజన గర్ల గారు, మన ఆశా ఫ్లోరా గారు ఆవిడ స్టోరీ చెప్తున్నారు, ఆవిడకి ఏదో లాంగ్ రిలేషన్ ఉంది, మ్యారేజ్ అవ్వలేదు అని చెప్తున్నారు, అది ఆవిడ ఇష్టం. ఇప్పుడు ఫ్రీ బర్డ్ అంటే దాంట్లో ఇప్పుడు రాము రాథోడ్ అండ్ సంజన గారు మాట్లాడుకున్నప్పుడు, రాము రాథోడ్ అండ్ గర్లాని ఆశా ఫ్లోరా గారు మాట్లాడుకున్నప్పుడు సంజన గర్ల గారిని మధ్యలో రావాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇక్కడ అందరూ ఒక టీమ్గా కూర్చొని సోఫాలో 5-6 ఉన్నారు, అక్కడ అందరూ కలిసి ఇక్కడ పవన్ కళ్యాణ్ అన్నాడు, సృష్టి వర్మ, వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఎవరు అడిగారు అంటే
మన మనీష్ మర్యాద అడిగాడు, హరీష్ గారికి పెళ్ళి అయింది, ఇంకెవరికి మ్యారేజ్ అయింది ఇక్కడ అని చెప్పేసి అడుగుతుంటే ఈ పాయింట్లో పక్కనే ఉన్న రాము రాథోడు మన ఆసఫ్ గారిని అడుగుతారు, మీకు మ్యారేజ్ అయిందా అని అంటే మ్యారేజ్ కాలేదు, నాకు రిలేషన్ ఉంది అని అంటారు. ఇక్కడ మన సంజన గర్లాని గారు అంటారు అనమాట, ఫ్రీ బర్డ్ కాన్సెప్ట్ అని. ఫ్రీ బర్డ్ కాన్సెప్ట్ అని అనకుండా ఇవర ఫ్రీ బర్డ్ అని ఉంటే లేదంటే ఇంక వేరేగా ఉంటే బాగుండు. ఫ్రీ బర్డ్ కాన్సెప్ట్ అనేది రాంగ్. ఫ్రీ బర్డ్ కాన్సెప్ట్ అనడం అనేది రాంగ్ అని నేను అనుకుంటున్నాను. ఫ్రీ బర్డ్ అంటే పెళ్ళి అవ్వలేదు వీడికి ఫ్రీ బర్డ్ రా మనం అంటుంటాం కదా బయట కూడా, వీడికి పెళ్ళి అవ్వలేదు ఫ్రీ బర్డ్ ఎలాగని తిరగవచ్చు, వీడి ఇష్టం ఎవడడిగి వీడికి బరువు బాధ్యతలు ఉండవని అంటారు. సో దానిలో ఫ్రీ బర్డ్ అనడానికి తప్పేం లేదు. బ్యాక్ పిచ్చింగ్ అనే వర్డ్లో కూడా సంజన గర్లాని గారు అంత ఫీల్ అయ్యి అంత ఏడ్ చేసి అంత చేసేసిన అవసరం కూడా లేదు. నాకు సారీ చెప్పలేదని ఫీల్ అయిపోతున్నారు బ్యాక్ పిచ్చింగ్ అని. బ్యాక్ పిచ్చింగ్ అంటే సారీ అని చెప్తారు, ఆవిడ ఏదైనా మిస్టేక్ రాంగ్ మాట్లాడితే సారీ చెప్తారు. బ్యాక్ పిచ్చింగ్ అనే వర్డ్లో అసలు ఏముంది? మీరు వెనకాల మాట్లాడుతున్నారు కదా, ఆసాపులారా లేనప్పుడు ఆసాపులారాకి ఏమి ఇవ్వద్దు ఏం చేయొద్దు అనడం కూడా బ్యాక్ పిచ్చింగ్ అంటారు కదా. ఆవిడ ముందు చెప్పాలి అవన్నీ, ఈవిడికి ఏమి ఇవ్వద్దు అని చెప్పేసి ఆవిడ లేనప్పుడు చెప్తే దీన్ని బ్యాక్ పిచ్చింగ్ అంటారు. మీరు చేస్తున్న వర్డ్సే మీకు చెప్తున్నారు, దాన్ని కూడా మీరు తీసుకోలేకపోతున్నారు. అండ్ నిన్న కాదు మొన్న ఎపిసోడ్లో శ్రీజ ఏమో మన సంజన గర్లాని గారు సిగ్గు లేదు అని అంటారు, మీలో సిగ్గు లేని మాట్లాడకూడదు అని అంటారు. అది టెలికాస్ట్ అవ్వలేదు, చూద్దాం అది కూడా రేపు టెలికాస్ట్ అవుతుందో లేదో. మేబీ ఆ పాయింట్ ఈవిడ సంజన గర్లాని గారు మర్చిపోయారు, రేజ్ చేయలేదు. బాక్స్ అలాగా ఫ్రీ బర్డ్ గురించి టాపిక్ ఇలాగ అవుతుంది. నెక్స్ట్ ఏమో పొటాటో ఫ్రై గురించి టాపిక్. పొటాటో ఫ్రై ఇక్కడ కూడా మన తనుజ గౌడ గారు మాట్లాడతారు. ఇక్కడ మిస్టేక్ ఎవరిదంటే 100% కనిపిస్తుంది ఓన్లీ ఓనర్స్దే, హౌస్ ఓనర్స్దే. ఎందుకంటే కుకింగ్ చేసేటప్పుడు బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ వస్తుంది టెనెంట్స్ అందరూ బయటికి వెళ్ళిపోవాలని, కానీ కుకింగ్ మధ్యలో వెళ్ళిపోయి తనుజ గారు మళ్ళీ రిటర్న్ వస్తారు. వచ్చేటప్పటికే ప్రియా అండ్ పవన్ కళ్యాణ్ వంట చేసేస్తుంటారు, ఆయిల్లో పొటాటోస్ గార్లిక్ అన్నీ వేసేసి అది కర్రీ అయిపోద్ది. ఆల్రెడీ అంత ఆయిల్ వేస్తే కర్రీ అవ్వకుండా ఇంకేం ఫ్రై అవుతుందా, కర్రీ అయిపోద్ది. ఇప్పుడు వచ్చేసరికి అది కొంచెం ఎక్కువ చేయడం వల్ల కర్రీ బాగుందని నేను చెప్తారు కూడా, తిన్నప్పుడు కూడా చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. కానీ అదే పాయింట్ మీద మళ్ళీ నామినేషన్లో వేయడం ఆవిడకి నచ్చలేదు, ఆవిడ ఏడ్చారు. సో అది కూడా పాయింటే. ఇక్కడ వేయకుండా ఉండాల్సింది, ఎందుకంటే శ్రీజాకి కూడా తెలుసు అలా చేశారు, ప్రియా అండ్ కళ్యాణ్ చేశారు, ఆవిడ లేనప్పుడు తెలిసినప్పుడు ఆ మిస్టేక్ని వాళ్ళు సర్దిద్దుకోవాలి. మేము చేసిందే కదా, సరేలే బాగుంది అయినా బాగా వచ్చిందని చెప్పేసి అనుకొని నామినేషన్ వేయకపోయింటే బాగుండు అనిపించింది నాకు. ఓకే, మీకు అనిపిస్తుంది కామెంట్ చేయండి. పొటాటో ఫ్రై. నెక్స్ట్ గుండంకులు వచ్చింది. ఆ గుండంకుల్ విషయంలో కూడా ఇక్కడ హరీష్ చాలా మూర్ఖంగా మాట్లాడుతున్నారు అబ్బా, చాలా మూర్ఖంగా చెప్తున్నాను కదా. అప్పుడప్పుడు మన మనీష్ మర్యాద పూనుకుంటున్నాడేమో హరీష్లో అనిపించింది నాకు. అంతమంది చెప్తున్నా సరే అసలు ఆయన మిస్టేక్ అనేది చూసుకోవట్లేదు. రెడ్ రోజ్ అన్నారు మన ఇమాన్యుయల్, ఈయనేమో గుండంకులు అన్నారు. తప్పేముంది? అన్న తర్వాత కూడా ఆయన రియలైజ్ అయ్యి సారీ చెప్పాడు, అక్కడ చెప్పాడు, మళ్ళీ వాష్రూమ్తో చెప్పాడు సారీ, అయినా ఆయన మిస్టేక్ ఒప్పుకోవట్లేదు. అందరూ హౌస్లో అందరిని అడిగారు నాగార్జున గారు, ఎవరు గుండంకులు అంటే మిస్టేక్ అనిపిస్తుందా లేదా, రెడ్ రోజ్ అంటే మిస్టేక్ అనిపిస్తుందా లేదంటే గుండంకులు అనే దాంట్లో ప్యూర్లీ కామెడీగా అన్నారని చెప్పేసి చెప్తారు హౌస్ మేట్స్ అందరూ. ఇక్కడ మన ఎమాన్యుయల్ ఎమోషనల్ అవుతాడు. నాగార్జున గారు అంటారు, ఎమాన్యుయల్ నువ్వు నవ్వించు, నీకు ఆడియన్స్ సపోర్ట్ ఉందని చెప్పేసి, అంటే ఇండైరెక్ట్గా నువ్వు బాగా ఆడుతుందని చెప్తారు. అండ్ మన హరిత గారు నాకు ఒకటి అనిపిస్తుంది, హరిత అవసరం లేదు, హరీష్ మాస్క్ మ్యాన్. హరీష్ గారు ఒకటి అనిపిస్తుంది నాకు, ఈయన ఏదో ఒక్క రోజు ఈయన నోటి దురుసు వల్ల బయటికి పోతారు. ఎప్పుడైనా మిడ్ వీక్లో ఎలిమినేషన్ వీక్ కాకుండా మిడ్ వీక్లో డబుల్ ఎలిమినేషన్ అవుతుంది, అప్పుడు ఈయన వెళ్ళిపోతారు ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతిసారి ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు, అది కరెక్టా రాంగా అని ఆలోచించట్లేదు. నాగార్జున గారితో కూడా ఆయన చెప్తున్నారు, నేను హరితహరీష్ని పిల్లలను హరీష్ అని పిలుస్తాను, మీ హౌస్మేట్స్ నుంచి కూడా హరితహరీష్ని పిలిపించుకుంటే అప్పుడు పిలుస్తానంటే నేను ఒప్పుకోను సార్, నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు సార్, నేను ఫ్రెండ్షిప్ కోసం రాలేదు ఇక్కడికి, నేను సింగిల్గా ఆడతాను, సోలోగా ఆడతాను, బొంగు బోసాను అని చెప్తారు. ఎందుకు అన్నీ అవసరం లేదు, ఎందుకు పనికిరాని టాపిక్లన్నీ మాట్లాడతారు హరీష్ గారు. నాకు అనిపించేది ఎందుకో బాగా ఓవర్ చేస్తున్నారు. అండ్ ఇమాన్యుయల్ అండ్ భరణి గౌర్ని కూడా వీళ్ళు మగవాళ్ళు కాదు ఆడవాళ్ళు అనడంలో కూడా చాలా బ్లండర్ మిస్టేక్ హరీష్ గారిది. ఎందుకంటే ఇక్కడ లేడీస్ని తక్కువ చేయలేదు, కానీ ఇక్కడ ఓన్లీ ఆయన మాట్లాడుతుంది ఎమాన్యుయల్ గారు అండ్ భరణి గారు, వీళ్ళిద్దరు తక్కువ చేశారు. వీళ్ళిద్దరూ మగవాళ్ళు కాదు ఆడవాళ్ళు అని స్టేట్మెంట్ క్లియర్గా పాస్ చేశారు, అది అర్థమవుతుంది. అయినా ఆయన దాన్ని ఫ్లిప్పింగ్ చేస్తున్నారు, అది ఆడియన్స్ చెప్పినా సరే ఒప్పుకోవట్లేదు, ఫ్లిప్ అవుతున్నాడు. తన ఎక్కడైతే మన అగ్నిపరీక్ష షోలో ఎలా ఉన్నారో ఇక్కడ అలా లేరు, బిగ్ బాస్ హౌస్లో అలా లేరు. ఆయన అగ్నిపరీక్ష షోలో
ఒక హాఫ్ ఫేస్ చూపించారు, కాయిన్కి ఒకవైపు అక్కడ చూపించారు, కాయిన్కి ఇంకో వైపు ఇక్కడ చూపిస్తున్నారు. సో ఆయన అలా ఉంటే, సో అగ్ని పరీక్షలు అలా ఉన్నారు, అలా ఉంటే సర్వేలు అవ్వగలరు, లేదంటే అవ్వలేరు అని నా ఫీలింగ్. ఈరోజు ఎపిసోడ్లో ఇంకా మెయిన్ టాపిక్స్ ఇవి నాకు అనిపించిన మెయిన్ టాపిక్స్. దీని గురించి మాట్లాడాలనుకున్నాం కాబట్టి వీడియో చేశాను. సో ఇంకా ఏమైనా మెయిన్ టాపిక్స్ ఉంటే అది కామెంట్ చేయండి. వీడియో ఎలా ఉందో అది కూడా చూసి లాస్ట్ వరకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.